ఇంకా డైరెక్టర్ గురించి, మీరు చాలా సినిమాలు చేశారు, కొత్త డైరెక్టర్. ఎట్లా దీన్ని సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. ఆ హుక్ ఎక్కడ పోకుండా గ్రిప్ చూసే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టాలి. అలాగే సాగుతుందా సినిమా అంతా? అది అలా తీయడంలో సక్సెస్ అయ్యారా డైరెక్టర్? అది మేము చెప్పకూడదు, లెట్ ద ఆడియన్స్ డిసైడ్. బిట్వీన్ అస్ మా మధ్యలో అంటే ఇప్పుడు నేను ఎవరికి చూపించలేదు సినిమా, బట్ మా ప్రొడ్యూసర్ భోపాల్లో ఆయన చూపించాడు, కిషోర్ గారు. ఓకే. 200 మందికి షో వేశారు. ఆ 200 మంది మెసేజ్లు పంపించారు. ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో ఆయనకు ఉంది ఆ కాన్ఫిడెన్స్, బికాస్ హీ సీన్ ఇట్ విత్ ద ఆడియన్స్. హీ ఎంజాయ్డ్ ద మూవీ విత్ ద ఆడియన్స్. మేము ఇంకా రిపేర్లు ఈ గొడవల్లోనే సరిపోతాం. ఎవడ కొంటాడో సినిమా ఈ తిరుగుడులో సరిపోతుంది మాకు. సో ఆయన ఈ సూపర్ కాన్ఫిడెంట్. అందుకనే నేను అసలు స్టేజ్లో ఓటీటీ చేసేద్దాం, వద్దు మనకి పబ్లిసిటీ చేసి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ థియేటర్కి జనాలు వస్తారో రాదో తెలియనప్పుడు ఎందుకు అంటే, లేదు నాకు నమ్మకం ఉంది చేసేయండి, పర్లా పోతే పోయింది, అంతేగాని నమ్మకంగా చేసాం, అది థియేటర్ నుంచి చేద్దాం అనేది ఆయన గట్టిగా కూర్చున్నాం. కానీ సినిమా ఎప్పుడో ముందే రిలీజ్ అవ్వాలనుకుంటా కదా? 4th, 9th అవ్వాలనుకుంటా, ఐ డోంట్ నో. లాస్ట్ మంత్ 27th అవ్వాలి. ఓకే. ఒక 20 days ఒకటి ఆనెస్ట్లీ బయర్స్ కోసం వెయిట్ చేసాం. రెండోది ఐ వాజ్ వర్కింగ్ మోర్ ఆన్ రిపేరింగ్ ఇట్, ఇంకొంచెం బెటర్మెంట్ ఇంకా బెటర్మెంట్ అని. వీఆర్ ట్రైంగ్ టు స్టిల్ డూ ఇట్. ఓకే. రేపు కూడా షూటింగ్ ఉంది. ఓ, ఇంకా కంప్లీట్ అవ్వలేదు? అయిపోయింది, కాపీ వచ్చేసింది, సెన్సార్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఓకే. మళ్ళీ రీసెన్సర్కి పంపించాలి. ఓహో. ఇప్పుడు ఈ టైటిల్ జస్టిఫికేషన్ అంటే ఎవరెవరిని వదలరు? వదల అంటే చాలా ఫేమస్, వదల బొమ్మాళి అని చెప్పేసి. ఎవరెవరిని వదలరు సినిమాలో? నువ్వు చెప్పు. నేను ఇందాక చెప్పాను. నేనైతే మై హస్బెండ్ ని వదలను. ఆబ్వియస్లీ ఏ వైఫ్ హస్బెండ్ వదులుకో. కరెక్ట్. అలాగే హస్బెండ్ కూడా వైఫ్ ని వదలరు. గర్ల్ ఫ్రెండ్ కూడా వదులుకోడు. ఆ, ఆ అమ్మాయి అసలే వదలదు, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ ఎవరిని వదలదు, మమ్మల్ని కూడా వదలదు. అవును, అది కరెక్ట్. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్. ఎవరిని వదలరు. కరెక్టే. అవును, ఎవరెవరిని వదలరు. ఎవరు వదులుతారని చూస్తారు.